మహాదేవుని మహిమల గురించి ఈ 5 అద్భుతమైన విషయాలు ప్రతి భక్తుడు తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా 5వ రహస్యం వింటే మీరు ఆశ్చర్యపోతారు. అది దాదాపు ఎవరికీ తెలియదు. చివరి వరకు చూడండి. శివయ్య గురించి 5 అద్భుత రహస్యాలు. 1. రుద్రాక్ష జన్మ వృత్తాంతం. రుద్రాక్ష అంటే కేవలం మెడలో వేసుకునే మాల మాత్రమే కాదు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీటి చుక్కలు నేలపై పడి రుద్రాక్ష చెట్లుగా మొలిచాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే రుద్రాక్ష ధరించిన వ్యక్తికి శివయ్య శక్తి తోడుగా ఉంటుంది. 2. సర్పాలంకార అంతరార్థం. శివుని మెడలో పాము 3 చుట్టలు తిరిగి ఉంటుంది. ఇవి గడిచిన కాలం, నడుస్తున్న కాలం మరియు రాబోయే కాలాన్ని సూచిస్తాయి. కాలం మొత్తం ఆయన ఆధీనంలోనే ఉంటుందని దీని అర్థం. లోకం కాలాన్ని చూసి భయపడితే ఆ కాలాతీతుడు కాలాన్ని ఆభరణంగా మార్చుకున్నాడు. 3. నంది భక్తుల ప్రతినిధి. గుడిలో శివునికి ఎదురుగా ఉండే నంది చెవిలో మనం కోరికలు ఎందుకు చెబుతామో తెలుసా? నంది శివయ్యకు అత్యంత ప్రియమైన సేవకుడు. మనం చెప్పే గోడు నంది చెవిలో పోస్తే అది నేరుగా కైలాసనాథుడికి చేరుతుందని భక్తుల నమ్మకం. భక్తుడిని భగవంతుడిని కలిపే వంతెన నంది. 4. త్రిశూల పరమార్థం. శివుని చేతిలోని త్రిశూలానికి ఉండే 3 ములుకులు మనలోని కోరికలు, పనులు మరియు జ్ఞానానికి సంకేతాలు. కోరికలు మనల్ని సంసార బంధాల్లో చిక్కుకునేలా చేస్తే, జ్ఞానం మనకు మోక్షాన్నిస్తుంది. ఈ 3ంటిని నియంత్రించేది ఆ మహాదేవుడే అని త్రిశూలం చెబుతుంది. 5. శివుడే సృష్టికి వెలుగు. ఒకసారి పార్వతీదేవి సరదాగా శివయ్య కళ్ళు మూయడంతో లోకమంతా గాఢాంధకారంలో మునిగిపోయింది. అప్పుడు అమ్మవారికి ఒక గొప్ప సత్యమర్థనింది. శివుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఈ సృష్టికి ప్రాణం, వెలుగు మరియు చైతన్యం. ఆయన లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. ఈ మాటలు విన్నాక మీ మనస్సులో భక్తి కలిగితే ఆ భోలాశంకరుడు మిమ్మల్ని కరుణించాడని అర్థం. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, శివతత్వాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. మీరు నిజమైన శివభక్తులైతే కమెంట్లలో ఓం నమః శివాయ అని రాసి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.